నమస్కారం. మనం వృషభ రాశి వారికి ఆగస్టు మంత్ ఎలా ఉందో చూద్దాం. ఇందులో వృషభ రాశి చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది మంత్ అని మనం అనుకోవచ్చు. ఒక ఆల్మోస్ట్ మీకు 60% మాత్రమే, అంటే 40% మాత్రం అనుకూలంగా ఉంది, 60% కొంచెం ప్రతికూలంగా ఉందని గమనించుకోవాలి. కొంచెం పేషెన్సీగా సహనంగా ఉండవలసిన టైం ఇది. నాకు కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, బంధువులు వాళ్ళు ఫోన్లు చేసి మెసేజ్లు చేసి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ మంత్, ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అంటే జూలై మంత్, ఆగస్ట్ మంత్. జూలై మంత్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళు కొంచెం మెసేజ్లు అవన్నీ పెడుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ టైంలో ఇట్స్ అ టైమ్ టు హ్యావ్ పేషెన్సీ, సహనంగా ఉండవలసిన టైం. ఎవరికైనా మాటలు, అనవసరంగా మాటల యుద్ధము, అనవసరమైన భిన్నాభిప్రాయాలు రావటము, అనవసరమైన వాటికి పార్టిసిపేట్ చేయటం, ప్రతిదానికి రెస్పాండ్ అవ్వటం లాంటివి చేయకుండా కొంచెం అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఇందులో వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. ఇందులో సూర్యుని యొక్క సంచారం, మిగతా గ్రహాల యొక్క సంచారం బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం చూస్తే ఇందులో మనకి ఎలా ఉంటుందంటే 4 గ్రహాల యొక్క ఫలితాన్ని చాలా చిన్న చిన్న సంస్కృతంలో మాటలో చెప్తారు. అవి మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అని చెప్తారు. అంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువు బాధలు ఉంటారు, శత్రువుల నుంచి మీకు ఇబ్బందులు ఉంటాయి, పిల్లల విషయంలో మాత్రం కొంచెం బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రహం మనం చూసుకుంటే 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో పాజిటివ్గా ఉంటుంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మీరు పడిన గుర్తింపుకి సగు రిజల్ట్స్ అదంతా ఉంటుంది. అయితే 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మనకేం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్య హాని మమాప్నోతి ప్రయాణకాలే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అని చెప్తారు సంస్కృతంలో. మన మహర్షులు ఇచ్చిన దీని ప్రకారం చూసుకుంటే అంతఃక్లేశ, మానసికంగా కొంచెం ఇంటర్నల్గా మనసులో విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహఛిద్రం, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆఫీస్లో అంతా బాగున్నా ఇంట్లో ఏదో ఒక గొడవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత సౌఖ్య హాని, కంఫర్టబుల్గా ఉండకుండా ఉంటుంది. తర్వాత మా భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకుంటే ప్రయాణాలు చేస్తే ఆటంకాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇది సూర్యుడి వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ కుజుడు వల్ల ఇంకా కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కూడబెట్టుకున్న ధనం, మీ సేవింగ్స్ అంతా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాటలు చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ ఎవరైనా కనుక చేస్తుంటే వాళ్ళకి ఆటంకాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో కుజుడు 2వ స్థానంలో ఉంటే మనకి సంస్కృతంలో అసత్వం సతతం క్లేశ నాశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి షాద్ ధనకే కుజ అని మనకి ఒక శ్లోకంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే అసత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉండటం, తర్వాత సతతం క్లేశ, మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధపడడం ఉండటం, సర్వకార్య వినాశనం, ఏదైనా కొత్తగా ఒక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, సదా దుర్జన సంపర్క. ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, అనవసరమైన చెత్త వాళ్ళంతా మీ చుట్టూ చేరి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఒక గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏమని చెప్తారంటే సంస్కృతంలో దాశీభృత్య చనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తే భవేద్ భృగో అంటారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నారో వీళ్ళకి దాసీ భృత్య జనలాభ అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ కానివ్వండి, నాయకత్వ లక్షణాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, లేదా ఇంట్లో మేట్స్, ఇలా మీ యొక్క ఆజ్ఞని, మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి విపరీతంగా లాభం ఉంటుంది. నెక్స్ట్ నిత్య మృష్టాన్న భోజనం, డైలీ మంచి మంచి ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనధాన్య అభిష్టార్థ, ధనం విషయంలో, ధాన్యం విషయంలో మీకు అనుగుణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన చెప్పుకోవాల్సిన హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళకి గెయిన్ త్రూ లేడీస్ అని చెప్తారు. అంటే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక మంచి ఏమంటారు చాలా బెనిఫిట్ జరిగే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సో వీటితో పాటు మనకి బుధుడు చూసుకుంటే 3వ స్థానంలో ఉండి శత్రువుల వల్ల ఇబ్బందులు అన్నీ మనం చెప్పుకోవచ్చు. సో మనం ఓవరాల్గా చూసుకుంటే చాలా మిక్స్డ్గా ఉంది, కొంచెం సహనంగా ఉండవలసిన టైం అని మనం చెప్పుకోవచ్చు. అయితే కృతికా నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ మనకు ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకేం చెప్పవచ్చు అంటే నక్షత్రం వైజ్ కూడా ఎలా ఉంటుందో చెప్పుకోవచ్చు. కృతిక, మృగశిర, ఆరుద్ర ఈ 3 నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ చక్కగా కలిసి వస్తుంది. అయితే వీళ్ళకి కలహము, బంధనము, భయము
అని రెండు నెగిటివ్గా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. నెక్స్ట్ మృగశిర నక్షత్రం అంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం చూపిస్తుంది, కొంచెం భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, మరణ తుల్యం అంటారు. అంటే కుజుని వల్ల అనుకున్న పనులు ఎక్కడో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది, భయము, తర్వాత నెక్స్ట్ మరణతుల్యం అని చెప్తారు. ఇక్కడ మరణతుల్యం అంటే భయపడొద్దండి, సంస్కృతంలో ఆగిపోవటాన్ని మరణం అంటారు. మరణతుల్యం అంటే ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందు చలపెట్టిన పనులు ఏమైనా ఉంటే అవి అందరితో ఆగిపోయి సరైన రిజల్ట్ ఇవ్వని పరిస్థితుల్లో ఉంటాయని గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ నక్షత్రం ప్రకారంగా ప్రతి నక్షత్రానికి బంధించబడినట్లుండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చాలా క్లారిటీ లేకుండా ఉంటుంది. యూఎస్లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, అసలు ఏంటి ఫ్యూచర్ గురించి ఎలా వెళ్తే బాగుంటుందని రకరకాల కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఒకసారి మీకు కనుక తలెత్తితే మీ చుట్టూ ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, లేదంటే మెంటార్స్ని కానీ అప్రోచ్ అవ్వండి. వాళ్ళ అడ్వైజర్స్తో చక్కగా డెసిషన్ తీసుకోండి. ఇంకా వీలైతే ఒక మంచి జ్యోతిష్కుల్ని, ఆస్ట్రాలజీ చూపించి మీ యొక్క జాతక చక్రాన్ని చక్కగా చూపించుకొని అందులో మీకు సంబంధించిన చాలా క్లూస్, ఎలా వెళ్తే బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ రాశి వాళ్ళందరికీ పరిహారాలు కనుక చూసుకుంటే కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఏకాదశ రుద్రాభిషేకం లేదంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడికి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కాబట్టి మనకి క్షేత్రపాలకులు అంటారు, లేదంటే టెంపుల్స్లో క్షేత్రపాలకులు అని ఉంటారు, లేదంటే మీరు నివసిస్తున్న ప్రాంతంలో అది ఎక్కడైనా కానీ మీ సొంత ఊరు కానీ లేదంటే టౌన్లో సిటీలో ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడుంటే అక్కడ గ్రామ దేవతలు ఉంటారు, వాళ్ళకి చక్కగా పూజలు చేసిన. రెండవది మీకు నాగపడగలు లేదంటే నాగుల కట్ట, అశ్వత్కట్ట అని కూడా కొన్ని ప్రదేశాల్లో అంటారు, అక్కడ చక్కగా అభిషేకం చేసి దీపారాధన చేసుకోగలిగితే చాలా చక్కగా మీకు ఆ ఏరియాలో ఉన్నందుకు ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాశి వారందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.